హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి మీకు. అలాగనే ఇప్పుడు నేను నల్లబండగూడెం దగ్గర లింగమంతుల గట్టు దగ్గరికి వచ్చానండి. పైన ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అలాగా ఇక్కడే ఏ విధంగా మీకు జాతర జరిగిద్దో కూడా చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి తిరునాళ్ళ జరుగుతుందండి. మనకి సూర్యాపేట పెద్ద లింగమంతుల గట్టు ఎలాగనో ఇక్కడ నల్లబండగూడెం లింగమంతుల గట్టు అలాగండి. ఇక్కడ భక్తులు అయితే తండోపతండాలుగా వచ్చి ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకొని స్వామివారు ఆశీస్సులు తీసుకుంటారండి. చాలా చాలా పవర్ఫుల్ లింగమంతులు స్వామి అండి ఇక్కడ. అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి. వచ్చి ఇక్కడ వారి మొక్కులు చెల్లించుకొని స్వామివారికి మీరు చూడొచ్చండి. పైన స్వామివారు ఒకసారి వందల నాటి శివలింగం అండి లోపల ఉంది. చూపిస్తాను, ఒకసారి లోపల చూడండి మీరు కూడా. పంచముఖ ఆంజనేయ స్వామి అండి, చూడొచ్చు మీరు. హైదరాబాదు విజయవాడ హైవే కానుకొని ఉందండి. అంతా కూడా చూడొచ్చు ఒకసారి మీరు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నల్లబండగూడెం గ్రామంలో ఉంటుందండి. చిన్న లింగమంతులు కొండ అండి ఇది. లింగమంతులు కొండ అండి ఇది. ఒకసారి ఈ గట్టు గురించి, దీని పురాణం గురించి గ్రామస్తులైన, మీ పేరు కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ, వారి మాటల్లో తెలుసుకుందామండి ఒకసారి. ఇక్కడ ఒకసారి చెప్పండి బాబా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ? ఓకే, 100 సంవత్సరాలు అవుతుంది. తిరునాళ్ళు జరుగుతుంది ప్రతి అంటే 2 సంవత్సరాలకు ఒకసారి. సంవత్సరం ఒక్క సంవత్సరం ఆగింది, 2వ సంవత్సరం. మనకి ఇప్పుడు ఈ కొండను సూర్యాపేట దగ్గర పెద్ద లింగమంతులు కొండ సూర్యాపేట దగ్గరదను ఇది 2 ఒకటేనండి. 100 సంవత్సరాలు పై మాట ఇక్కడ స్వామివారు వెలిసి ఇక్కడ సంవత్సరం మాదాల కోటేశ్వరరావు గారు గ్రామస్తులండి. వారు చెప్పిన విధానంగా అయితే స్వామివారు పచ్చన పొలాల మధ్యలో ఎటు చూసినా, ఎక్కడ ఏ గుడి చూసినా కూడా మనకి పొలాల మధ్యలో రోడ్డు అమ్మటే కొండ పైన వెలిసుంటారండి. పక్కనే హైదరాబాదు విజయవాడ హైవే అండి. ఇదేనండి జాతర జరిగే ప్లేసు. చూడొచ్చు మీరు ఒకసారి. ఇదంతా కూడా గుడి చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ మనకి సూర్యాపేట లింగమంతులు తిరునాళ్ళ ఎంత గొప్పగా జరిగిద్దో అదేవిధంగా ఇక్కడ నల్లబండగూడెంలో కూడా అంత గొప్పగా అక్కడ ఎన్ని రోజులైతే జరుగుతుందో ఇక్కడ కూడా అంతే జరుగుతుందండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ ఆ 2 రోజులు కూడా ఇక్కడ మహాసముద్రంలాగా ఉంటుందండి. ఇక్కడ గుడి అంతా కూడా ఏటపోతులతో కలకలలాడుతుందండి. అలాగనే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు ఏవైనా సరే జరుగుతూ ఉంటాయండి. మీరు ఒకసారి చూడొచ్చు. స్వామిని గేట్లు వేసి ఉంది, అయినా కూడా ఆ కనిపిస్తున్న ఖాళీలోంచి తీశారండి. స్వామివారు 100ల నాటి శివలింగం అండి. చూశారు కదండి, ఎంతో పవర్ఫుల్ అయిన దేవాలయం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.